हैदराबाद के बलकमपेट नेचर क्यूर अस्पताल में आयुष हाउस सर्जन्स और पोस्ट ग्रेजुएट तलबा ने स्टाइपेंड में इजाफे के मुतालबे पर गैर मुय्यना मुद्दत की हड़ताल शुरू कर दी। ज्वाइंट एक्शन कमेटी का मुतालबा है कि आयुष तलबा को भी एलोपैथी डॉक्टरों के मसावी स्टाइपेंड अदा किया जाए। तलबा रहनुमाओं का कहना है कि हड़ताल का नोटिस पहले ही दिया गया था, लेकिन हुकूमत ने कोई मुस्बित रद्दअमल नहीं दिया। इनके मुताबिक रियासत भर के सरकारी आयुष कॉलेजों के हाउस सर्जन्स और पोस्ट ग्रेजुएट तलबा इस एहतजाज में शरीक हैं। నా పేరు సాహితి। నేను ఇక్కడ శ్రీ కొణిజేటి రోషయ్య నేచర్ క్యూర్ గవర్నమెంట్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నాము। సో మేమందరం ఈ రోజు ఇక్కడికి రావడానికి గల కారణం, ఈ స్ట్రైక్ కి ముఖ్య కారణం మాకు మా స్టైపెండ్ అనేది హైక్ అవ్వట్లేదు అసలు। సో 2016 నుంచి అంటే తెలంగాణ ఇంకా ఆంధ్ర స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి మాకు స్టైపెండ్ అనేది అసలు హైక్ అవ్వడం ఓన్లీ ఒక 2 సార్లు మాత్రమే జరిగింది। సో దాని తర్వాత మేము ఎన్ని ప్రపోజల్స్ పెట్టినా గానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి సహకారం అందించలేరు। అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ అలోపతికి ఆయుష్ కి ఈ డిఫరెన్స్ ఎందుకు, మాకు ఆన్ పార్ స్టైపెండ్ ఇవ్వట్లేదు। దీని కొరకని మేము ఈ రోజు స్ట్రైక్ కి దిగడం జరిగింది। 15 రోజుల క్రితమే మేము గవర్నమెంట్ కి మా తరపున మేము ప్రపోజల్ పెట్టాము। సో ఈ 15 డేస్ తర్వాత మేము ఈ రోజు నుంచి స్ట్రైక్ కి మేము కూర్చున్నాం అన్నమాట। సో మా డిమాండ్స్ వచ్చేసి మా స్టైపెండ్ ఆన్ పార్ విత్ అలోపతికి ఎంత ఇస్తున్నారో సో అదే జీవో ప్రకారం మాకు కూడా స్టైపెండ్ ఈక్వల్ గా ఉండాలని మేము ఆశిస్తున్నాము। తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ పక్కా మాకు స్టైపెండ్ కి దీనికి విత్ అరియర్స్ తోని మాకు స్టైపెండ్ కి ఇస్తారని అనుకుంటారు। లాస్ట్ కట్ జర స్ట్రైక్ దేనికోసం చేస్తున్నారు? స్టైపెండ్ గురించేనా మీ ప్రధాన డిమాండ్? అయితే మేము, నా పేరు డాక్టర్ రాకేష్, ఇక్కడ నేను జూనియర్ డాక్టర్ని। ఇక్కడ అంటే మాది నేచర్ క్యూర్ హాస్పిటల్ బల్కంపేట్లో ఉంది। మేము ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నాము। గత 15 రోజుల క్రితం మేము స్ట్రైక్ నోటీస్ అనేది డైరెక్టర్ ఆఫ్ ఆయుష్ గారికి మా ప్రిన్సిపల్ త్రూ ఇచ్చాము। ఇప్పుడు మేము స్ట్రైక్ చేస్తున్నది అండర్ ద బ్యానర్ ఆఫ్ తెలంగాణ ఆయుష్ జేఏసీ। ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నది ఓన్లీ న్యాచురోపతి మాత్రమే కాదు, ఇక్కడ హోల్ తెలంగాణలో అందరూ చేస్తున్నారు। 5 కాలేజీలు ఉన్నాయి, ఆయుర్వేద, హోమియోపతి, యూనాని అండ్ న్యాచురోపతి అన్ని కాలేజెస్ చేస్తున్నాము। ఇప్పుడు మేము స్ట్రైక్ ఎందుకు చేస్తున్నాము అంటే మాకు స్టైఫెండ్ అనేది ఎన్హాన్స్ అవ్వట్లేదు। ఎన్హాన్స్మెంట్ కూడా జస్ట్ నార్మల్గా ఎనీ పర్సంటేజ్ అనేది కాదు, మాకు ఎన్హాన్స్మెంట్ అనేది ఆన్ పార్ విత్ అలోపతి అనేది కావాలి। ఎందుకు అంటే మన రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ డిస్పారిటీ అనేది ఉండకూడదు। డిస్పారిటీ అంటే అన్ఈక్వాలిటీ అనేది ఎక్కడ అనేది చూపించకూడదు అనేది మనకి 2004లోనే మనకు ఒక జీవో వచ్చింది। సో దాని ప్రకారమే మేము ఇప్పుడు కూడా డిస్పారిటీ ఉండొద్దని కోరుకుంటున్నాము। అయితే దీనికి మాకు గతంలో 2 సార్లు అనేది ఎన్హాన్స్మెంట్ జరిగింది అలోపతి ఆయుష్ వాళ్ళకి। అయితే 2016లో మాకు ఎన్హాన్స్మెంట్ జరిగింది, అది వచ్చేసి ఆన్ పార్ విత్ అలోపతి జరిగింది ఆయుష్ వాళ్ళకి। కానీ రెండో హైక్ ఏదైతే జరిగిందో ఈ 2023లో జివో 177 ఆ హైకు 10,000 నుంచి 13,754 రూపాయలు అయితే అయ్యింది। కానీ అప్పుడు అలోపతి వాళ్ళకు ఉన్న జీవో ప్రకారము వాళ్ళకి 25,906 రూపాయలు వస్తుంది। మేము ఇప్పుడు మా డిమాండ్ ఏంది అంటే మాకు ఇప్పుడైనా సరే మాకు అలోపతికు వచ్చిన జీవో ప్రకారము మాకు స్టైఫెండ్ అనేది ఈక్వల్ గా రావాలి। ఇప్పుడు ప్రస్తుతము అలోపతి వాళ్ళకి 90 జీవో అనేది నడుస్తుంది। ఆ జీవోలో అందులో ఇంటర్న్స్ కి 29,792 రూపాయలు వాళ్ళకి స్టైఫెండ్ గా ఇస్తున్నారు గవర్నమెంట్। సో మాకు కూడా ఆయుష్ ఇంటర్న్స్ కి అదే స్టైఫెండ్ రేట్ అనేది మాకు కూడా ఎన్హాన్స్మెంట్ అవ్వాలని కోరుతున్నాము। అదే రీత్యా పీజీ వాళ్ళకి కూడా సేమ్, వాళ్ళకి పీజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కి వేరే స్టైఫెండ్ రేట్స్ ఉన్నాయి, దానికి కూడా మేము పోరాడుతున్నాము। అయితే మా ప్రధాన డిమాండ్ ఇది అయినప్పటికీ రెండో డిమాండ్ కూడా ఏంటిది అంటే మాకు స్టైఫెండ్ అనేది ఎప్పుడు రెగ్యులర్గా అయితే రావట్లేదు। సో